హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, ఏదైతే 2024 ఎన్నికల్లో కూటమి పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు, ముఖ్యంగా అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు. అంటే అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్గా ప్రధానంగా ఒక పెద్ద స్కామ్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అదేంటి అంటే, ఏపీలో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 4,000 కోట్లు అవినీతి జరిగింది, ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగింది అన్నట్లుగా ఒక పెద్ద ఆరోపణ అయితే చేస్తున్నారు. దీనిలో బాగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సిట్ ఏర్పాటు చేసి అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పటికే రాజకేశ్ రెడ్డి లాంటి వాళ్ళని అరెస్ట్ కూడా చేసి రిమాండ్ కూడా విధించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ కేసు అనేది ఇంత కీలక సమయంలో ఉండగా ఇప్పుడు ఈడీ అయితే ఎంటర్ కావడం జరిగింది. ముఖ్యంగా మరి కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే లోకల్ ప్రభుత్వం ఈడీ మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చిందో మనకైతే తెలియదు, కానీ వాళ్ళు సడన్గా ఎంటర్ అయ్యారనమాట. ముఖ్యంగా ఈ కేసులో దాదాపు పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, పెద్ద ఎత్తున విదేశాలకు డబ్బు తరలిపోయింది అని చెప్పేసి ఒక పెద్ద ఆరోపణ అయితే ఉంది. అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అని చెప్పేసి ఈడీ ఏదైతే ఇప్పుడు సిట్ లీడ్ చేస్తున్నా ఉన్నారు కదా, ఆ చీఫ్కి వాళ్ళు లేఖ రాశారు. మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ మాకు ఇవ్వండి, ఆ డీటెయిల్స్ని బట్టి దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందా లేదా మేము తేల్చుతాం, తర్వాత మేము కేసు నమోదు చేసి మేము కూడా ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నట్లుగా ఏదైతే ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద విచారణ చేస్తున్న సిట్ లీడ్ ఉన్నారు కదా, ఆయనకైతే ఒక లేఖ రాయటం జరిగింది. ఒక రకంగా ఇదేంటి అంటే వైసీపీ పార్టీకి షాక్ అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్లో ఏమీ జరగలేదు అని చెప్పేసి చెప్తున్నా కానీ ఒకేసారి ఇట్లా ఈడీ ఎంటర్ కావడం అనేది ఒక రకంగా కొంచెం షాకింగ్ పరిణామం అని మనం చెప్పాలి. చూడాలి మరి భవిష్యత్తులో ఇన్వెస్టిగేషన్ ఎటువైపుగా సాగుతుంది, నిజంగా అవినీతి జరిగిందా లేదా అనే విషయాలు అయితే మనకైతే తెలియాల్సి ఉందన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ అయితే చేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.